ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రతిరోజు ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఇలా రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతోటి ఇలా చెప్తున్నాడు. మీరు పాము వలె వివేకమును, పావురము వలె నిష్కపటులనై యుండుడి అని ప్రభు సెలవిస్తున్నాడు. అయితే ఈరోజు మరి పావురం గురించి ఒక 3 పాఠాలు నేర్చుకుందాం. ఎందుకు 3 అన్నానంటే, మనుషులు ఎన్ని పాఠాలు విన్నప్పటికీ వాటిని అనుసరించేది, వాటి ప్రకారం జీవించేది ఏముండదు కాబట్టి, పావురం నుంచి ఒక 3 పాఠాలు మనం నేర్చుకుందాం. ఈరోజు దేవుని సృష్టిలో మరి ఈ భూమి మీద మనుషులతో పాటు జీవిస్తున్న జలచరములు కానీ, ఆకాశంలో ఎగిరే పక్షాదులు కానీ, భూమి మీద నడిచేవి, పాకేవి ఇలా ఎన్నో మనం జీవుల్ని చూస్తుంటాం. అయితే వీటిని గురించి దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో మరి రాయించి ఉంచాడు. అందులో పావురము ఒక ప్రత్యేకమైనదిగా మనకు కనబడుతుంది. మరి ఎందుకు పావురము ప్రత్యేకమైనదిగా మనకు కనపడుతుందని ఆలోచిస్తే, మొట్టమొదటిగా ఒక మనిషికి మంచి సమాచారం అందించిన పక్షిగా పావురం మనకు కనపడుతుంది. అది నోవాహు దినాల్లో మరి నోవాహు వాడ నుంచి బయటికి వెళ్ళినప్పుడు మరి భూమి ఎండిపోయిందా, నీరు ఎంత ఇనికిపోయిందా లేదన్న విషయం మీద పంపినప్పుడు అది నేల ఆరినట్టు మరి ఒలివాకును తెచ్చి నోవాహుకు మంచి సమాచారం అందిస్తుంది. అలాగే మరి దేవుడు మనుషులందరినీ తన పోలికలో చేసుకుని మరి దేవుడు ఒకసారి యేసుక్రీస్తు ప్రభు మరి బాప్తీసం తీసుకున్నప్పుడు ఆయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాననే మాట చెప్పడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు పావురమ రూపమును ధరించుకున్నట్టు మనకు మరి సువార్తల్లో కనపడుతుంది. అలాగే మరి పాత నిబంధన కాలంలో మనుషుల అపరాధ పరిహారార్థ బలి నిమిత్తము మరి ఒక పావురపు పిల్లను మరి పాప క్షమాపణ నిమిత్తం వధించేవారుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అందుకనే ఇలాంటి విషయాల్లో పావురం ఒక మనకు ప్రత్యేకమైన గుర్తింపు పొందిన పక్షిగా మనకు బైబిల్లో కనపడుతుంది. అయితే పావురం నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. మొదటిగా పావురంలో ఉండే మంచి లక్షణం ఏంటంటే, నిష్కపటమైనది. పావురము కపటము లేనిది. కుళ్ళి, అసూయ ఇలాంటివి ఏమీ మరి పావురంలో ఉండవు. తన మనసు ఎంతో నిర్మలమైనది. ఒకరి జీవితాల్లోకి వెళ్ళదు, ఎదుటివారికి ద్రోహం తలపెట్టదు. తన జీవితం ఏదో అది చూసుకుంటూ సుఖంగా జీవిస్తుంటుంది. ఎందుకంటే మనిషి నిండా కపటము, వేషధారణ, అసూయ ఉంటాయి. హృదయంలో ద్వేషం, మాటలో మోసం, చూపులో పాపం, ఇలా బయట ఎక్కడ చూసినా మనిషిలో మరి కల్మషం దాగి ఉంటుంది. అందుకే ఈ విషయంలో మరి పావురాన్ని చూసి మనం నిష్కపటంగా జీవించడం నేర్చుకోవాలి. అలాగే రెండో లక్షణం ఏంటంటే, పావురంలో ఉన్న లక్షణం మంచి సహవాసం కలిగి ఉంటుంది. అయితే ఈరోజు మన లోకంలో ఒక సామెత మనకు తెలుసు. 6 నెలలు సహవాసం చేస్తే వారే హీరో అవుతారన్న సామెత మన అందరికీ తెలుసు. అలాంటి విషయాన్నే బైబిల్ కూడా చెప్తుంది. దుష్ట సహవాసం మంచి నడవడికను చెరుపును అని వాక్యం సెలవిస్తుంది. అందుకనే మరి పావురం అందరితోటి సహవాసం చేయదు. ఎవరినైతే మరి నమ్ముతుందో, ఎవరినైతే తన స్నేహితుడిగా ప్రేమిస్తుందో వారితోటే జీవితకాలం అంతా మంచి సహవాసం కలిగి పావురం జీవిస్తుంది. ఈరోజు చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తామని చెబుతుంటారు, కానీ దేవునితో సహవాసం కలిగి ఉండరు. దేవుని సహవాసం చేస్తే ఆయనలో ఉన్న గుణగణ లక్షణాలు మరి తెలుసుకుంటాం. అప్పుడు ఆయనలాగా ఎదుటివారిని ప్రేమించడం, ఎదుటివారిని గౌరవించడం, మరి ఎదుటివారిని సహాయపడడం, ఎదుటివారికి ఇలాంటి మంచి లక్షణాలు మనం కూడా కలిగి ఉంటాం. అందుకనే మనం దేవునితోటి సహవాసం చేయాలి. పావురాన్ని బట్టి మనం ఈ విషయంలో కూడా మనం నేర్చుకునేది ఎంతో ఉంది. మరి అలాగే పావురంలో ఉండే మూడో లక్షణం ఏంటంటే, అది మంచి ఆహారాన్ని మాత్రమే భుజిస్తుంది. మరి ఏది కనపడితే దాన్ని తిందు. అది ఎప్పుడు మంచి గోధుమలు, అలాగే జొన్నలు,
ఇలాగే చెట్ల నుంచి వచ్చే విత్తనములు మాత్రమే తిని మరి జీవిస్తుంది. అయితే ఈ రోజుల్లో మరి మనుషులను చూస్తే ఇగో తినవలసినవి తినరాని కూడా అడ్డమైనయల్లా తిని అనేక రోగాలు మరి కొని తెచ్చుకుంటున్నాడు. కంటికి కనపడిందల్లా తిని మరి మనిషి అనారోగ్యాలు పాలవుతున్నట్టు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఒకసారి మనం ఆదికాండం మన పితరుల దగ్గరికెళ్తే అవ్వ, ఆదాము కూడా ఒకసారి ఇగో దేవుడు వారికి కావలసిన సమస్తాన్ని మరి సమకూర్చి, ఇవన్నీ మీరు తినండి, కానీ ఇది మాత్రం తినొద్దని ఒక పండును గురించి చెప్పినప్పుడు, వారు దాన్ని తినాలనే ఒక ఆలోచన, వారు దాన్ని చూసినప్పుడు వారి చూపుకి అది ఎంతో రమ్యంగా కనపడటం వల్ల, దాన్ని కూడా అనుభవించాలని ఒక ఆశతో ఆ పండును వాళ్ళు తిన్నారు. తినడం ద్వారా వాళ్ళ జీవితాల్లోకి శాపం, పాపం వచ్చింది. దాన్ని బట్టి ఈ లోకంలో ఈరోజు ప్రజలందరం కూడా ఆ యొక్క పాప శాపాన్ని అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. అలాగే మరి యాసావును కూడా మనం చూసినట్లయితే, ఇగో తన తమ్ముడైన మరి యాకోబు మరి వండిన ఆహారాన్ని మరి యాసావు చూసినప్పుడు తన చూపుకి అది ఎంతో మరి అందంగా, రమ్యంగా తినాలని అనిపించేంతగా ఉంది. అది చిక్కుడుగాయ కూర ఎర్రగా కనపడటం ద్వారా దాన్ని తినాలని ఒక ఆశతోటి ఆ ఆహారం కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుని తర్వాత ఎంతో దాని నిమిత్తమై ఆయన రోధించాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ విషయాన్ని బట్టి చూస్తే పావురం మరి మనకంటే ఎంతో శ్రేష్టమైనదిగా కనబడుతుంది కదా. మరి పావురం నుండి ఎన్నో విషయాలు మనం నేర్చుకునే మరి అవకాశం ఉంది కదా. మనం ఇలాగ పావురంలో ఉన్న మంచి లక్షణాలు నేర్చుకుని మనం వాటిని అనుసరించి జీవిస్తే మనకెంతో మేలు. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.